నేను ఆ నిర్ణయానికే వచ్చాను. కానీ అంతకుముందు మనమేంటో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు బురద చల్లే స్థానంలో మనం లేమని వాళ్ళకి తెలియజేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అయ్యగారి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడాలి. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏంటి ఏమంటున్నావు? అయ్యో, హార్ట్ అటాకా? నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరొస్తాను. ఇప్పుడే బయలుదేరతాను. అవును అరుణ్, ఏంటత్తయ్య? ఒక ముఖ్యమైన విషయం రా. నా ఫ్రెండ్ లక్ష్మిందే రాజమండ్రిలో. దానికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందట. దాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. చూసుకోవడానికి ఎవరూ లేరట. దానికి ఒకే కూతురు యుఎస్ లో సెటిల్ అయింది. నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలిరా. ఏంటత్తయ్య ఇలాంటప్పుడు మీరు ఊరికి వెళ్ళడం ఏంటి? గంగ ఇప్పుడే కదా పెళ్లికి సరేనంది. అన్ని ఏర్పాట్లు జరగనివ్వు. ఆలోగా అది కూడా కోలుకుంటుంది. రెడీ అని ఫోన్ చేయి, వెంటనే వచ్చేస్తాను. జరిగే విషయం అయితే కదా అత్తయ్య మనం ఆలోచించాలి. అదేంట్రా, గంగే పెళ్లికి ఒప్పుకుంది కదా. ఇన్ని రోజులు ఈ కుటుంబాన్ని మోసం చేస్తున్నాడే వీరభద్రం. తనకు తెలియకుండానే తనే ఒక మేలు చేశాడు. అంతా కలిసొచ్చాక బేతలుడు మర్రి చెట్టెక్కినట్టు నువ్వెందుకురా అడ్డుపడుతున్నావు? అడ్డుపడుతుంది నేను కాదు, ఇంకెవరు? దేవత్తయ్య, ధర్మరాజు మావయ్య. వాళ్ళకేమిటంట? గంగా వీరభద్రని వల్ల వేసుకుని ఆయన చేత ఇలా చెప్పించిందని అబాండాలు అపనిందులు వేసి గంగని ఏడిపించి పంపించారతయ్య. చచ్చా, వీళ్ళు ఈ జన్మలో మారరు. ఈ సిచ్యువేషన్లో గంగకి ధైర్యం చెప్పగలిగేది నువ్వే వెళ్ళిపోతే ఎలా? నిజమే అనుకో అరుణ్. గంగకి తోడుగా నువ్వున్నావు, మీ నాన్నున్నాడు. కానీ నా ఫ్రెండ్ లక్ష్మికి తోడుగా అక్కడెవరూ లేరు కదా. సరే అత్తయ్య, ఇక్కడ విషయాలన్నీ మేం చూసుకుంటాం. చూడు, నువ్వు వెళ్ళరా. ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చెయ్యి. నేను బయలుదేరొస్తాను, సరేనా? అరుణ్, మీ నాన్నతో నేను వెళ్తున్నానన్న విషయం ఇప్పుడే చెప్పకు. వెళ్ళడానికి వీల్లేదని వాడు ఆపేస్తాడు. నేను బయలుదేరి వెళ్ళాక నెమ్మదిగా చెప్పు, ఏంటి? సరే అత్తయ్య, 10 స్టేషన్లో డ్రాప్ చేస్తాను.